ఇండస్ట్రీలో ఈ ఇయర్లో ఈ వారం ఒకటి స్పెషల్. ఎందుకంటే సంక్రాంతి పండుగ సమయంలో జరిగిన గొడవలు అంతా చేరుకొని ఈగిల్కి సింగిల్ ఎంట్రీ ఇద్దామని అనుకున్నారు, సింగిల్ రిలీజ్. అవును సార్. అలాంటి సినిమా మీద మీరు తమిళ్ డబ్బింగ్ సినిమా రిలీజ్ చేయడానికి మీద కాదు సార్, పక్కన. ఓకే, పక్కన పోటీగా చేయడానికి. పోటీ లేదు సార్, మాస్ మహారాజ్తో పోటీ ఏంటి సార్? ఈజ్ ద బాస్ ఆఫ్ ద మాసెస్. సో మాది ఒక చిన్న చిత్రం, ఒక క్యూట్ ఫిల్మ్. సో అందుకే ఆయన ముందు కాకుండా, ఆయనతోనూ కాకుండా, ఆయన సినిమా అయిపోయాక ఒక చిన్న రిలీజ్ సార్. ఆయన సినిమా ఒక 1000 థియేటర్లు రిలీజ్ అయితే మన సినిమా ఒక 100-200 థియేటర్లు రిలీజ్ అవుతుంది. సో పోటీయే లేదు. సో వీ లవ్ మాస్ మహారాజ్. నేను ఆయనకి పిఆర్గా పనిచేశాను, ఆయనతో ఒక సినిమా కూడా తీయాలనుకున్నాను. సో అందుకే ఏది లేదు. 9th ఈజ్ సోలో డేట్. మీరు ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్న ఫిలిం ఛాంబర్ అంటే రియాక్షన్ ఏంటండి? ఏం లేదండి. ఓకే, నేను అంటే పీపుల్స్ మీడియా వారు కూడా, మారుతి గారు పీపుల్స్ మీడియాలో సినిమా చేస్తున్నారు, రాజాసాబ్ అందరికీ తెలుసు. ఆ సినిమాకి నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్. సో అందరికీ, వివేక్ గారికి, విశ్వ గారికి చెప్పి వారి అనుమతితోనే సార్ మేము ఎలా చేసుకుంటున్నాం ఒక చిన్న రిలీజ్ అంటే దే ఆల్సో హ్యాపీ. ఓకే, సో మా మధ్య ఫ్రెండ్లీ ఇది ఉంది కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం లేదండి. మీరు బేబీ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నా లైఫ్లో చాలా బ్రేకప్లు ఉన్నాయి, అవి చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది అన్నారు. అవునండి. మీలో రియల్ లవర్, ట్రూ లవర్ ఎంతవరకు ఉన్నారండి? అంటే నాలో అబ్బాయిల్లో ప్రతి ఒక్కళ్ళు ట్రూ లవర్ ఉంటారు. అసలు అబ్బాయిలు అంటేనే ట్రూ లవర్స్. ఓకే. హాయ్ అస్కన్ గారు. హాయ్ సార్. హాయ్. ఈ వీకెండ్కి మీరు అన్నట్టు ఫస్ట్ ఆప్షన్ ఏగలో ఉంటుంది. అలాగే రజనీకాంత్ గారు గెస్ట్ రోల్ చేసిన లాల్ సలాం కూడా ఉంది. అయితే మీరు ఈ వీకెండ్ విన్నర్ ట్రూ లవర్ అని అనౌన్స్ చేస్తారు కదా, అంటే వ్యాలంటైన్స్ డే విన్నర్ అండి. అంటే ప్రేమను గెలిచే విజేతని, అదేదో బాక్స్ ఆఫీస్ లేకపోతే విన్నర్, హార్ట్స్ ఆఫ్ విన్నర్ అండి. Hi, Mani. Hi, sir. Some of the friends are in the Chennai, the film. Okay. So there is a very lovely film. They say that most of the is some of they saying that is the true incidents are there. If there is any true incidents, and not particularly true incidents, sir. It is just an observation about so many incidences. Not one particular incidents. It is literally a case study of how modern day relationships occurring. It is not particularly one particular incident. It's like a detailed study of so many people's lives. So దాంట్లో ఉన్న కామన్ పాయింట్ తీసేసి ఈ స్క్రీన్ ప్లే అండి. నాట్ పర్టికులర్లీ. Congrats, sir. That's good. Thank you so much.